హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటి రోజు వీడియోలు రావట్లేవు అని అనుకుంటున్నారా? నేను కొంచెం బిజీగా ఉన్నానులేండి. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. పప్పుచారు చేస్తున్నాను అనమాట. మా పాప ఉండి ఈరోజు పప్పుచారు చేయమన్నది. దానికోసం నేను పోపు వేసుకుంటున్నాను. చూడండి, నూనెలో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పప్పుచారులో ఇలా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పప్పుచారులో పచ్చి కారం కాకుండా పచ్చిమిర్చితోని పప్పుచారు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టమాటాస్ కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా ఉంటే అవి కూడా వేసేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. ఇవన్నీ వేసేసుకొని మొత్తం మంచిగా నీట్గా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు, ఉల్లిగడ్డ అనేవి కొద్దిసేపు బాగా మగ్గాలండి నూనెలో. ఇప్పుడు నేను పప్పుచారు ఇందులో పోసేస్తున్నాను. పప్పు అందులోనే నేను చింతపండు చారు అవి మొత్తం వేసేసి కలిపేసుకున్నా ముందే. అది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. చిక్కగా ఉంటే దానికి సరిపడా నీళ్లు పోసేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం ఏం వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసి అయిపోయిందండి పప్పుచారు. ఓకే అండి, బాయ్.